మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకు కూడా లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నికపై మరి ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ గెలుచుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. దీంట్లో మరి బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉంది? సార్ నమస్తే. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రన్నర్గా అంటే పోయినసారి మరి తక్కువ ఏదైతే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా చేయడం కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు సిట్టింగ్ సీటు మీరు గెలుచుకోవడానికి మైనార్టీ ఓట్లు సాధించుకోవడానికి ఏం చేయబోతుంది? మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది, 100% అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన. ముస్లింలు అంటే మైనారిటీ ముస్లింకు ఓటు ఇవ్వలేదు, బీఆర్ఎస్కి ఓటు ఇచ్చిన. ఎందుకంటే కేసీఆర్ చాలా డెవలప్ చేశారు మైనారిటీస్. ఎందుకు ఏం డెవలప్ చేశారు? షాదీ ముబారక్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చారు, హ్యాండిక్యాప్ పెన్షన్ ఇచ్చారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఆరోగ్యశ్రీలో ఫ్రీ ముస్లిం చాలా హ్యాపీ ఉన్నారు. సబ్సే మోర్ ఇంపార్టెంట్ అంటే క్రిమినల్ రైట్స్. 1948కు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది తెలంగాణ. 2014 తక్ క్రిమినల్ రైట్స్ జరిగింది. 14 తర్వాత మొత్తం క్లాప్స్ అయింది. వన్ సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. మైనార్టీ చాలా హ్యాపీ ఉన్నారు. అలాగే సీఎం గారు మైనార్టీకు చాలా ఎవ్రీ టైం రెస్పెక్ట్ ఇచ్చారు. మైనార్టీ మినిస్ట్రీ కోసం ఆయన ఒకటి చీఫ్ మినిస్టర్, ఒకటి మినిస్టర్ అంటే మైనార్టీకి ఇచ్చిన. ఎంత ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చిన మైనార్టీకి. మైనార్టీ ఎవ్రీవేర్ మొత్తం ఎంత ముందువి. నేను గెలవలేదు, 1.8%కు మాకు డిఫీట్ వచ్చింది. మరి ఎక్కడెక్కడ ఎమ్మెల్యే గెలిచినా, ఎక్కడెక్కడ మైనార్టీ ఎక్కువ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన. సో ముస్లిం ఇప్పుడు ఈ టైం బి జూబ్లీలో 100% బీఆర్ఎస్ పార్టీకు ఫేవర్ చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో దీన్ని కంటోన్మెంట్ సపరేట్ ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే చనిపోయిన యాక్సిడెంట్లో చాలా రూమర్స్ వచ్చింది, సింపతి రాలేదు. ఆయన చాలా ఎంగేజ్లో అంటే ఇంత రాత్రి ఎందుకు పోయినా, ఎవరు డ్రైవింగ్ చేసినా కొంచెం ఎలిగేషన్ వచ్చింది. మంచి ఫ్యామిలీ అనేది తప్పకుండా అది ఎలిగేషన్ కోసం పబ్లిక్ కన్ఫ్యూజ్ అయింది, గెలవలేదు. మరి ఈ టైంలో గోపీనాథ్ గారు చాలా మంచి పని చేసిన. ఆయన భార్య అంటే చాలా బాగా మంచి ఉంది, సిస్టమేటిక్ లేడీ ఉంది, చాలా హార్డ్ వర్క్ చేసిన లేడీ ఉంది. తప్పకుండా గెలిచడానికి అవకాశం. అంటే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మకు మీరు టికెట్ డిక్లేర్ చేశారు. సో అందరికంటే ముందుగా మీరు టికెట్ డిక్లేర్ చేశారు. ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అదే పరిస్థితి బీజేపీకి ఉంది. సో దీంట్లో మరి ప్రచారం ఎలా కొనసాగుతోంది, ఏం చెప్తారు? తప్పకుండా ప్రచారం అంటే చాలా మీటింగ్స్తో జరిగింది. కండోలెన్స్ మీటింగ్ జరిగింది. గోపీనాథ్ చనిపోయినా అంటే కండోలెన్స్ మీటింగ్లో చాలా మనకు సపోర్ట్ వచ్చింది. కేసీఆర్ గారు 6 మంత్లో మొత్తం సర్వే చేశారు. మా దగ్గర ఎవరెవరు సర్వే టీమ్స్ ఉంది. ఆయన మొత్తం పోయి హిందూకి, ముస్లిమ్స్కి, షాప్ ఓనర్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆంధ్ర బ్రదర్స్కి అందరికీ పోయి మాట్లాడితే మ్యాక్సిమం సపోర్ట్ అందరి రాయ తీసుకోవాలంటే తీసుకుపోతే మనకు ఏమొచ్చింది, ఆయన గోపీనాథ్ గారు మిస్సెస్కు సపోర్ట్ వచ్చింది. అలాగే ఆయనకు డిక్లేర్ చేశారు. అలాగే అందరూ అది చెప్పారు, గోపీనాథ్ గారు చాలా మంచి పని చేసిన. తప్పకుండా ఆయన చనిపోయినా ఆయన 5 years కోసం ఓటేసిన. ఆయన భార్యకు టికెట్ ఇచ్చి తప్పకుండా బ్యాలెన్స్కు ఆయన కోసం ఓటు ఇస్తారు. మాకు హోప్ ఉంది. ఆయన భార్య మంచి సునీత మేడం చాలా మంచి పని చేస్తా అంటే ఆయన జూబ్లీహిల్స్ పబ్లిక్ చాలా హోప్. మహమ్మద్ అజారుద్దీన్ పోయినసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. సో ఈసారి ఆయన పోటీలో ఉంటాడు అనుకున్నారు, కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? దానికి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏం చేస్తే అంటే కేసీఆర్ గారు 4 MLC ఇచ్చారు. అప్పుడు ఎంఐఎంకు 2 MLCకి సపోర్ట్ చేశారు. ఈ టైం అయినా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈ టైం తగిలి నియర్లీ 2 years వస్తుంది, ఒక మైనార్టీ మిస్టర్ ఇవ్వలేదు. మాట్లాడితే ఆయన ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు, అరే ఆప్ లోగా జితాయనే ముసల్మాన్కు మైకాసి టికెట్ అవసరం లేదు, గెలవలేకుంటే మీ ఎమ్మెల్సీ ఇచ్చే టికెట్ ఇవ్వాలి. అది ఆయన మా సియాసత్ అఖ్బార్కి ఎడిటర్ గారు ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇచ్చే తర్వాత ఆయనకు గడబడైంది, ఆయనకు తీసిన. అజారుద్దీన్కు చాలా పేరు వచ్చింది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ రెడ్డికి ఇచ్చారు. అవి ఎమ్మెల్సీ వస్తుంది లేదు దేవుడు కోరిక. ఆ టికెట్ ఎవరికి ఇస్తా ఆయన ఇష్టం. మగర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీకు సహాయత ఇవ్వలేదు, ఫ్యూచర్ మీ ఇచ్చడానికి అవకాశం లేదు.
ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తుందా? మీకు ఏమైనా సమాచారం లేదు, ఉందా? సమాచారం లేదు. ఆయన పోటీ చేస్తలేదు అంటే ఆల్రెడీ డిక్లేర్. ఎందుకని పోటీ చేయలేదు? మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన అంత ఓట్లో గెలిచడానికి అంత ఛాన్స్ తక్కువ ఉంది. డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు డీలిమిట్ చేసిన తర్వాత డివైడ్ అయితే గెలిచే ఎక్కువ వస్తుంది ఛాన్స్. ఆమె ఎప్పుడుతో కాంటాక్ట్ చేస్తలేదు. నాకు భరోసా ఉంది ఆయన ఇన్వాల్వ్ అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ చాలా బాగా పనిచేశారు. మైనార్టీ కోసం రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేశారు. మైనార్టీ పిల్లలకు చాలా మంచి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చారు. షాదీ ముబారక్ స్కీమ్ ఇచ్చారు. మంచి పెన్షన్ ఇచ్చారు. చాలామంది దవాఖానాలు అంటే బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు హాస్పిటల్లో పోయి మెడిసిన్ లేదు. ఎంత మంచి చేసినా అందరూ ముస్లిం చాలా థ్యాంక్స్ చెప్తున్నారు కేసీఆర్ గారికి. 100% ఎవరితో నాతో మాట్లాడితే ఎవరు జూబ్లీలే మొత్తం తెలంగాణ ఏ ముస్లింతో మీరు మాట్లాడితే ఒకటి మాట చెప్తున్నారు, అరే కేసీఆర్ సాబ్ దేకే గల్తీ हो गई हम तोबा कर ले रहे फिर కేసీఆర్ సాబ్ ఓటు ఇస్తా అంటే హామీ ఇస్తున్నారు. తప్పకుండా ఫ్యూచర్ మనది ఉంది. ఈ ఎలక్షన్కు నేను గెలుస్తా. తప్పకుండా ఫ్యూచర్ ఎలక్షన్ వస్తే ఇది ఎంపీ ఎలక్షన్ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ 100% అందరూ పబ్లిక్ తెలంగాణ ప్రజలు కేసీఆర్కు యాద్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయితే మంచి డెవలప్మెంట్ వస్తుంటే భరోసా ఉంది. తప్పకుండా మాకు గెలిచడానికి అవకాశం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని సెక్యులర్ ఎవరు చెప్తున్నారు? ముస్లింల ఓట్లని సెక్యులర్ ఒక మాట చెప్పినా మీకు 1947 को इंडिपेंडेंस होते 48 निजामी स्टेट తీసే డెమోక్రసీ వచ్చింది. 48 to 2014 तक ఎన్ని కెమెరాలు జరిగింది. 14 తర్వాత ఒకటి జరగలేదు. కాంగ్రెస్ ఎక్కువ సెక్యులర్ అంటే కేసీఆర్ గారు. సో అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ కేసీఆర్ 2 మినిస్ట్రీ చేస్తారంటే చీఫ్ మినిస్టర్ ఆయన హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చిన ఇది సెక్యులరిజం. లేకుంటే 2 years ఒక ఇవ్వలేదు, మైనారిటీ మినిస్టర్ లేదు. మరి మైనారిటీ ఓట్లు ఉన్న దగ్గర ఎంఐఎం పోటీ చేయకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎంఐఎం కాంగ్రెస్ గెలుపు ఒకటి మాట చెప్తా. ఎంఐఎం అసదుద్దీన్ అవైసీ ఉన్నాయి, అక్బరుద్దీన్ అవైసీ మన మంచి తెలంగాణ మంచి తప్పకుండా మనకు హోప్ ఉంది. ఆయన సైలెంట్ ఉండాలి. ఆయనకు ఇన్వాల్వ్మెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయనకి. ఎందుకంటే మా ఇది ఒక గోపీనాథ్ మా సీట్ ఉంది, తెలంగాణ సీట్ ఉంది. మా గోపీనాథ్ గారు మా ఎమ్మెల్యే ఉన్నారు. మా ముస్లిం చాలా హ్యాపీ ఉన్నారు గోపీనాథ్ పీరియడ్లో. తప్పకుండా సైలెంట్ భరోసా ఉంది మనకు. ఎంఐఎం పార్టీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయితే లేదు. కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాకి అవకాశం లేదు. మీరు దేకు ఎంత ప్రాబ్లం వస్తుంది, ఎన్ని కెమెరాలు జరుగుతుంది. కొడంగల్ అంటే దర్గాలో ఏమైంది, కబ్రస్థాన్లో ఏమైంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఏం లేదు, ఓన్లీ కేటీఆర్కు అరెస్ట్ చేయాలి, కేసీఆర్కు అరెస్ట్ చేయాలి. ఆయన ఇష్టం అది ఉంది. డెవలప్మెంట్ కోసం ఇష్టం లేదు. తప్పకుండా పబ్లిక్ బేజారైంది. మాకు భరోసా ఉంది. అందరూ ముస్లిం బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. అంటే 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మూడోసారి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయన అనారోగ్య కారణాల ఆకస్మిక మరణం చెందడం జూబ్లీహిల్స్ లో మీరు అభివృద్ధి చేయలేదని చెప్పి మరి కాంగ్రెస్ ఆరోపిస్తోంది, బీజేపీ కూడా అది చేస్తే. అపోజిషన్ పార్టీ ఉంది, అపోజిషన్ పార్టీ ఇది పని ఉంది. ఆయన డెవలప్ చేయలేదు. ఎంత డెవలప్ అయింది ప్రజలకు ఎరక. ఒకసారి మాట్లాడితే చెప్తా. ప్రజా చాలా జూబ్లీహిల్స్ మొత్తం తెలంగాణ డెవలప్ అయింది. పర్యటన ఇన్కమ్ పెరిగింది. ఇండియాలో నంబర్ 1 పర్యటన ఇన్కమ్ తెలంగాణ స్టేట్ ప్రజలో ఉంది. ఇండస్ట్రీస్ వచ్చింది, పవర్ వచ్చింది, డ్రింకింగ్ వాటర్ వచ్చింది, రోడ్ కనెక్టివిటీ అయింది, మెట్రో వచ్చింది, సబ్ అందరూ వచ్చింది. తప్పకుండా తెలంగాణ ప్రజా అసలు అంటే తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది. ఇంకో ఏం కావాలి మీకు? ఫస్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. లేదా ఆంధ్రలో రూల్ చేస్తున్నారు, అది బ్రదర్స్ ఉన్నారు. ఎంతమంది మా స్టేట్ సపరేట్ ఉంది. సపరేట్ స్టేట్ తీసుకొచ్చిన లీడర్ ఒక్కసారి 2 లేదు, 45 years తర్వాత తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్. 1 year చేయలేదు, 14 years పోరాటం చేశారు. లాస్ట్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చారు. 1 రోజులో 12 రోజులు చెక్కేసారు. 12 ఒక దానా తినలేదు. మా కొడుకు ఉన్నారంటే ఒక టైం బ్రేక్ఫాస్ట్ చేయలేకుంటే లంచ్ చేయకుంటే నేను బయట పోయి ఎవరున్నారు తిను చలిపోతా అంటే చెప్తాను. ఆయన 11 రోజులు తెలంగాణ కోసం ఎవరు కూర్చోలేదు. మహమూద్ అలీ కూర్చోలేదు, నరసింహారెడ్డి కూర్చోలేదు, ఓన్లీ కేసీఆర్ కూర్చోలేదు. కేసీఆర్ కూర్చోంటే తీసుకొచ్చిన తెలంగాణ. ఎంత మాల్ లీడర్ ఉన్నా ఒక టైం మిస్టేక్ అయింది. పబ్లిక్కి కొంచెం ఫీల్ చేస్తున్నారు. మనకు 1.8% డిఫీట్ వచ్చింది. తప్పకుండా ఈ టైంలో భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలుస్తా. నెక్స్ట్ ఎలక్షన్ 100% గెలుస్తాను. మాగంటి సతీమణి సునీతమ్మ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో టికెట్ చాలా మంది ఆశించారు. సో ఇది ఏకాభిప్రాయంతో జరిగిందా? అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందరితో కేసీఆర్ కలిసి మాట్లాడిన తర్వాత ఇచ్చిన ఆల్ జూబ్లీహిల్స్ లీడర్స్ కి, తెలంగాణ లీడర్స్ కి అందరికి మాట్లాడిన తర్వాత
ఈరోజు సర్వే చేసిన తర్వాత టికెట్ డిక్లేర్ చేశారు. తప్పకుండా సహాయత అందరి దగ్గర గోపీనాథ్ భార్య మా సునీత మేడంకి వచ్చింది. తప్పకుండా ఆయనకు సర్వే చేసిన తర్వాత డిక్లేర్ చేశారు. అంటే ఇప్పుడు ప్రచారంలో మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు, మైనార్టీలు కావచ్చు, జూబ్లీహిల్స్ లో సునీతమ్మ అభ్యర్థిత్వం పట్ల ఏం మాట్లాడుతున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అరే ఉన్నారు, నేను మైనార్టీ లేదు, ఏం కావాలి? మైనార్టీ మినిస్టర్ ఇచ్చారు, మనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఇంకో ఏమి ఇవ్వాలి ముస్లింకి? నేనైతే ప్రజలు ఏమంటున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా ప్రజల్లో నేను పోయి మాట్లాడి వచ్చిన అందరూ ప్రజలు నా భార్యకు ఓటు ఇవ్వాలి సార్, 100% నేను ఓటు ఇస్తే గెలుస్తా అంటే హామీ ఇచ్చారు మనకు. అంటే సానుభూతి ఇప్పుడు వర్కౌట్ అవుతా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, సానుభూతి వర్కౌట్ అవుతుందా? ఏమైతే సునీతమ్మ ఏం అందరూ చేస్తారు? ప్రతిపక్షంలో ఇంత ముందు కాంగ్రెస్ బీజేపీ వచ్చారా, ఇంత ముందు నేను వచ్చే కాంగ్రెస్ వచ్చింది. డెఫినెట్లా ఏమీ ఫరక్ అవుతలేదు. ఆయన రూలింగ్ పార్టీ అంటే డెఫినెట్లా ఆయన దగ్గర శక్తి ఉంది. మరి పబ్లిక్ ఓట్ లేదు, పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ కు యాడ్ చేస్తున్నారు, కేసీఆర్ కు యాడ్ చేస్తున్నారు. సునీత మేడం కు తప్పకుండా గెలిచడానికి హామీ ఇచ్చారు. పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది, ఆయన భార్యకు ఓటు ఇచ్చిన టికెట్ ఇచ్చిన అంటే ఇది కేసీఆర్ సర్వే చేసిన తర్వాత ఆయన ఒకటి డిసిషన్ తీసుకోపోలేదు. మొత్తం జూబ్లీహిల్స్ సర్వే చేశారు, పబ్లిక్తో మాట్లాడిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. బీఆర్ఎస్ లీడర్స్కి పిలిచిన, ఖాళీ హైదరాబాద్ సిటీ లీడర్స్ పిలవలేదు, మొత్తం తెలంగాణ లీడర్స్ పెద్ద పెద్ద పిలిచే మాట్లాడిన తర్వాత డిక్లేర్ చేశారు. ఓకే, ఈ సమయంలో సునీతమ్మ గారికి టికెట్ ఇవ్వడం కావచ్చు, తర్వాత మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వర్కౌట్ అవుతుందని మీ కాన్ఫిడెన్స్ ఉందా? 100% పబ్లిక్ సర్వేలో చెప్పినా సునీత మేడం కు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తా సార్. 5 years కోసం ఓటు ఇచ్చిన, ఓటు నేను డ్యూ ఉంది ఆల్రెడీ. గోపీనాథ్ గారు నేను 5 years కోసం ఓటు ఇచ్చిన, ఆయన చనిపోయినా తప్పకుండా నా భార్యకు టికెట్ ఇస్తే ఓటు ఇస్తా. మళ్ళీ ఆయన పెండింగ్ వరకు మొత్తం ఉన్నాయి, మాకు కంప్లీట్ చేసినాకి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బెడతా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు 200 కోట్లు ఖర్చా చేయాలి, 1000 కోట్లు ఖర్చా చేయాలి, పర్వాలేదు. పబ్లిక్ ఇష్టంతో మీకు మాకు ఇస్తున్నారు, తప్పకుండా బీఆర్ఎస్ గెలిచడానికి అవకాశం. ఓకే, ఫైనల్ గా మైనార్టీలకు కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మహమూద్ అలీ ఏం చెప్తారు? అరే నేను మైనార్టీ లేదు, నేను పక్కా మైనార్టీ. సీఎం గారు ఏం చేశారు? ఇంత ముందు ఒక మాట చెప్పాలి మీకు, కాంగ్రెస్ ఎన్నిసార్లు ఏరియాలో రూల్ చేశారు? 48 year రూల్స్ కాంగ్రెస్ చేశారు, 17 years రూల్ తెలుగుదేశం ఇచ్చారు. ఇద్దరు కలిసే 65 years రూల్లో ఒక మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఎవరిచ్చినా కేసీఆర్ గారు ఇచ్చిన కమిటీకి పోస్ట్ ఇవ్వాలి అంటే చెప్పాడు కదా రేవంత్ రెడ్డి, మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఎక్కడ ఇస్తా, ఎప్పుడు ఇస్తా? అయిపోయినా 2 years అయిపోయింది, ఇప్పుడు అవసరం బి లేదు మైనార్టీకి. ఏం చేస్తా ఆయన? చేసేయలేదు మైనార్టీకి. ఎక్కువ మాట చెప్పారు, अरे मुसलमान कैंडिडेट को जिताए नहीं, जिताते तो मैं मिनिस्टर बनाता था, గెలిస్తే తప్పకుండా మినిస్టర్ చేస్తా. ఇప్పుడు ముస్లిం గెలవాలేకుంటే నేనేం చేయాలి చెప్పినా, అది చీఫ్ మినిస్టర్ ఉన్నారు. మీ దగ్గర ఎమ్మెల్సీ వస్తే అంటే ఉల్టీ పొల్టీ ఎమ్మెల్సీ, మంచి ఎమ్మెల్సీ ముస్లింకు ఇవ్వలేదు, క్రిటికల్ ఎమ్మెల్సీ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మీ అజరుద్దీన్ కు ఏం చేస్తా, దేవుడికి ఎరక. మాగంటి గోపీనాథ్ స్థానాన్ని మాగంటి సునీతమ్మ గారు నిలబెడతారా? మీ కాన్ఫిడెన్స్ ఉందా? 100%. ఓకే, పబ్లిక్ సర్వేలో వచ్చే తర్వాత డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ. సో మాజీ హోంమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ సీట్ మేమే గెలుచుకుంటాం, మైనార్టీలు మా వైపే ఉన్నారు. సో మాగంటి గోపీనాథ్ సానుభూతి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుంది కనుక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానం మాదే అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, తెలంగాణ భవన్ నుంచి.